హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి మీద తోట. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అయితే మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మన మిద్దె తోటలో ఉన్న నారింజ చెట్టు అండి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు 10 రోజుల క్రితం ఒక వీడియో చేశాను. చెట్టు నిండా పూత పడి ఉంది. పూత రాలకుండా ఉండాలంటే ఏం చేయాలనేసి ఎవరైనా వీడియో చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియో అయితే చూసేయండి. ఇంకా నా వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే నేను కొన్ని నారింజ కాయలు అయితే కోసుకుంటున్నానండి. కాయలు అయితే చాలా బాగా వచ్చాయి, దోరగా ఉన్నాయి. వీటిని మనం జ్యూస్ చేసుకోవచ్చండి, పులిహార చేసుకోవచ్చు. తినడానికైతే ఇంకా కొంచెం బాగా పండిన తర్వాత కూడా తినొచ్చండి, బాగుంటుంది. చూసారు కదా, చెట్టు నిండా బాగా పిందెలు అయితే బాగా వచ్చినాయండి. పూతంతా కూడా బాగా నిలిచింది. మీకు ఇది చూపిద్దామనేసి నేను వీడియో చేస్తున్నానండి. చూడండి, పూత అయితే చాలా హెల్తీగా ఉంది. పిందెలు అయితే బాగా పడ్డాయండి. చెట్టు నిండా కూడా గుత్తులుగా పడ్డాయి. ఇవి ఎనీ టైము వస్తూనే ఉంటాయండి, మనం కోసుకుంటా ఉంటే వస్తూనే ఉంటాయి. చెప్పాను కదండి, 15 రోజులకు ఒకసారి మనం మంచి పోషకాలు అనేది ఈ మొక్కలకైతే అందించాలండి. చూసారు కదా, పిందెలైతే ప్రతి ఒక్క కొమ్మకు ఉన్నాయండి. వీటన్నిటి కూడా బలంగా రావాలంటే మనం ఖచ్చితంగా పోషకాలు అనేది ఇవ్వాలండి మొక్కలకి. పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చండి, మనకి ఏది అందుబాటులో ఉంటే అది. చూసారు కదా, ప్రతి ఒక్క కొమ్మకు కూడా పిందెలు అనేది ఉన్నాయండి. ఈ కాయల జ్యూస్ కూడా చాలా బాగుంటుందండి. ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. వీటితో పులిహార కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కొమ్మకు కూడా పూత అనేది కూడా బాగా ఉందండి. ఇలాంటప్పుడు కూడా మనం బలానికి పోషకాలు అయితే అందించాలండి చెట్టుకి. ప్రతి ఒక్క కాయల చెట్టుకి పూత దశలో ఉన్నప్పుడు మనం పోషకాలు ఇవ్వాలి, పిందె దశలో ఉన్నప్పుడు కూడా ఇవ్వాలండి. చూసారు కదా, ఇదండి ఈరోజు మన హార్వెస్ట్. ఈ కాయలతో నేనేం చేశాననేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి.